మసాలా లేకుండా ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దామండి. అందుకు గాను 3 గుడ్లు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కోడిగుడ్లు పగలగొట్టుకొని గ్లాసులో వేసుకుందామండి. ఫస్ట్ 3 గుడ్లు కూడా పగలగొట్టుకొని గ్లాసులో వేసుకోవాలి. కోడిగుడ్లలో తగినంత ఉప్పు వేసుకోవాలండి. అదేవిధంగా పసుపు కొద్దిగా వేసుకోవాలి. అలాగే అందులో కారం కూడా కొద్దిగా వేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. స్పూన్ వేసుకున్నాక కారం, పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత కలగబెట్టుకోవాలండి. బాగా కలుపుకోవాలి. బాగా కలిసిందా కలుపుకోవాలండి. బాగా కలిసిందా బాగా కలుపుకోవాలని కలిపాక అందులో మనం కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మొత్తం వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలండి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఉల్లిపాయలకి, పచ్చిమిరపకాయలకి గుడ్డు సొన పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టాలండి. పెనం పెట్టాక 1 చెంచా నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక నూనె వేడవ్వాలండి. సరిపోతుంది. నూనె వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న గుడ్డు సొన ఆ నూనెపై వేసుకోవాలి. గుండ్రంగా వచ్చేలాగా సరి చేసుకోవాలండి. గుడ్డు సొన అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. బాగా ఉడికిందాక ఉంచుకోవాలండి. వేగిందాక బాగా వేగిన తర్వాత ఒక పక్క మనం తిప్పి వేసుకోవాలండి. తిప్పి వేసుకుంటే రెండో పక్క కూడా వేగిద్ది. ఆ విధంగా తిప్పి వేసుకోవాలి. తిప్పి వేసుకుంటే రెండో పక్క కూడా కాలిద్ది. ఓకే అండి, ఎంతో రుచికరమైన మసాలా లేకుండా ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కంపల్సరీగా షేర్ చేయండి.